వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదురుష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇంతవరకు తెలియజేసినటువంటి సత్వ రజహ తమో గుణాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ తెలియజేస్తున్నాడు. సత్వగుణం ప్రాపంచిక సుఖాలతోనూ, రజోగుణం ప్రాపంచిక కర్మలయందు, తమో గుణము నిద్ర, బద్ధకం, సోమరతనం మొదలగు వాటితో జీవుని బంధిస్తూ ఉంటాయి. మనిషి సత్వగుణం కలిగి ఉన్నట్లయితే దీపం మీద గాజు చిమ్నీ బోర్లించినట్లు అవుతుంది. ఒకవేళ రజోగుణం ఆవరించి ఉన్నట్లయితే దీపంపై చిల్లుల గంప బోర్లించినట్లు అవుతుంది. తమోగుణం కూడిన వారైతే దీపం మీద కొండ బోర్లించినట్లే. అంటే ఏ విధంగానూ వెలుగు బయటికి రాదు. ఈ విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస సత్వరజస్తమో గుణాల గురించి తెలియజేశారు. కనుక 3 గుణాలు జ్ఞానదీపము లేదా ఆత్మ అనే దీపాన్ని ఏదో విధంగా కప్పేస్తున్నాయి. కనుక వాటిని దాటివేసి ఆత్మస్థానాన్ని జీవుడు చేరాలి. ఈ త్రిగుణాలు వ్యవహారాన్ని చూసి నిత్య నిర్మలుడైనటువంటి జీవుడు ఆ గుణాలకు వసుడైపోవడం చూసి భగవానుడు ఆశ్చర్య పొందుతున్నాడు. అన్నిటికంటే భయంకరమైన గుణం తమో గుణం. ఆ గుణం బాగా వృద్ధి పొందినట్లయితే అది ఒక్కొక్కసారి మనిషి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయేలా చేస్తుంది. దానివలన అవసరమైన పనులు మానివేసి అక్కరలేని వృధా అయిన పనులు చేయడానికి మనసు ఉత్సాహపడుతూ ఉంటుంది. అటువంటి ఉత్సాహం మనిషిని ప్రమాదంలో పడేస్తుంది. కనుక తమో గుణం చాలా వాటికి అనేక అనర్థాలకు దారితీస్తుంది. కనుక దానికి దూరంగా ఉండాలి. ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భారత అని సంబోధించాడు. భారత అనేటువంటి ఈ మాట ఈ అధ్యాయంలో ఇంచుమించుగా 4-5 సార్లు వాడబడింది. భరతర్షభ అని ఒకసారి, భారత అని 4 సార్లు చెప్పబడింది. ఒకే అధ్యాయంలో ఒకే సందర్భాన్ని భారత అనేటువంటి పదం ఎన్నిసార్లు ప్రయోగించడంలో ఏదైనా విశేషం ఉందేమో అని చూసినట్లయితే భా అంటే ప్రకాశము అని అర్థం, రత అంటే ఆసక్తుడు అయి ఉండాలి అని అర్థం. ఈ పదం ద్వారా అర్జునుడికి చెప్పబడుతున్న విషయం ఏంటంటే, ఓ అర్జున, ప్రకాశ స్వరూపమై త్రిగుణాలు ఏమీ లేకుండగా అతి నిర్మలమైనటువంటి నీ స్వస్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకో అని చెప్తున్నాడు. అంటే ఈ అంధకారం లేనటువంటి త్రిగుణాలతో ఏమాత్రము చేరకుండగా ఆ మాయాజన్యములైనటువంటి వాటి నుంచి నువ్వు బయటపడిపో అని చెప్తూ భారత భారత అని కేవలం అర్జునుడికే కాకుండా ఎవరైతే ఈ సత్వరజస్తమో గుణాలకి లోనై ఉంటారో వాళ్ళలో ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మదీపాన్ని వెలిగించుకుని అందులోంచి ఆ రజస్తమో గుణాల నుంచి బయటకు రావాల్సిందిగా అర్జునుడికి చెప్తున్నటువంటి మిషతోటి అందరికీ చెప్తున్నాడు. జై గురుదత్త.